వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త యుద్ధం మొదలుపెట్టేశారు. ఇదే ఎన్నికల యుద్ధం కాదు, ఇది ప్రకటనల యుద్ధం. అదేనండి, పేపర్లు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా వీటన్నిటిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలని ప్రచార నిమిత్తం ఇస్తారు చూసారా, గవర్నమెంట్ యాడ్స్, వాటికి సంబంధించింది ప్రభుత్వ ప్రకటనలు. కానీ తెలంగాణలో కాదు, ఇతర రాష్ట్రాల్లో ఇక్కడే రాజకీయంగా రచ్చ మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటున్నారంటే, తెలంగాణ ప్రజల డబ్బుతో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేలాగా భారీగా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఏకంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ మొదలైంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల పేరుతోటి ప్రచారం చేస్తోంది అని హరీష్ రావు గారు వాచ. ప్రత్యేకంగా ఒక ఉదాహరణ, కేరళలో తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు వచ్చాయట. ఆయనే చెప్తున్నారు. మరి తెలంగాణ ప్రజల డబ్బు కేరళ మీడియాకి ఎందుకు వెళ్తోంది? ఒకవేళ ఇది నిజమైందని అనుకోండి, సరే నిజమే. ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం ఏమైనా తప్ప? కానే కాదు. ప్రభుత్వం తన పథకాలని ప్రజలకి తెలియజేయాలి. కానీ ఆ ప్రచారం ఎక్కడ జరుగుతోంది? తెలంగాణలోనా లేక ఇతర రాష్ట్రాల్లోనా? ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలకి ప్రచారం చేస్తే అక్కడ ప్రజలకు ఏమైనా లాభం ఉంటుందా? ఇది ప్రభుత్వ ప్రచారమా లేక రాజకీయ ప్రచారమా అని హరీష్ రావు గారు ప్రశ్నిస్తున్నారు. కానీ సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోరుగా. హరీష్ రావు గారు విమర్శలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక్కటే అడుగుతున్నారు, ఏంటి సార్ మీకు గతం ఏం గుర్తులేదా? ఎందుకంటే ఇదే పని గతంలో మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాం? భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రికి కె చంద్రశేఖరరావు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఒక భారీ ప్రచారం చేశారు కదా, అదే తెలంగాణ మోడల్. తెలంగాణ మోడల్ని భారతదేశ వ్యాప్తమంతా కూడా ప్రకటనల రూపంలో ప్రతి పెద్ద నగరంలో పత్రికలు తెరిస్తే చాలు తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలే కనిపించేవి కదా. హిందీ పత్రికలు, మరాఠీ పత్రికలు, కన్నడ పత్రికలు, ఇంగ్లీష్ నేషనల్ పేపర్లు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ మోడల్ మాత్రమే. అదేమన్నా పోనీ చిన్న చిన్న ప్రకటనలా? లేదు, ఫ్రంట్ పేజ్, ఫుల్ పేజ్ ప్రకటనలు. అంటే ఇన్ జనరల్ మీడియా పరిభాషలో మాట్లాడుకునేటప్పుడు చెప్తారు ఏంటంటే, ఫ్రంట్ పేజ్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇవ్వాలంటే ఎంత తీసుకుంటారు అని, 2 కోట్ల రూపాయలు అని. ఇది ప్రత్యక్షంగా కూడా నేను ఒక ఇద్దరి దగ్గర విన్నాను. ఒక చీఫ్ ఎడిటర్ దగ్గర కూడా నేను విన్నాను, 2 కోట్ల రూపాయలు తీసుకుంటారట. మరి అందులో వాస్తవమే మనకేం తెలియదు. అయితే ఈ మొత్తానికి కూడా కోట్ల రూపాయల ఖర్చు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, వెబ్ మీడియా, అన్ని ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సైతం ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజల పథకాల ప్రచారం అనేది చేసుకున్నారు కదా అని. సో కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీవ్రంగా విమర్శించింది. తెలంగాణ ప్రజల డబ్బుతో జాతీయ రాజకీయం ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అప్పట్లో ఏం చెప్పారు? ప్రజల డబ్బుతో రాజకీయ ప్రచారం చేసుకోకూడదు, చాలా తప్పు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడేముంటుంది మరి? పరిస్థితి మార్చి అప్పుడేమో అధికారంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడేమో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అప్పుడు విమర్శించిన కాంగ్రెసే ఇప్పుడు అదే పని చేస్తోంది. అప్పుడు పనిచేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శిస్తోంది. కానీ ప్రజల నుంచి వచ్చే ప్రశ్న మాత్రం మారలేదు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు ప్రకటనలు ఎందుకు ఇస్తున్నారు వేరే రాష్ట్రాల్లో? అది ఎవరికి ఉపయోగపడుతోంది? తెలంగాణ ప్రజలకా లేదంటే ఇతర రాష్ట్రాల రాజకీయాలకా? ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఇస్తే అక్కడి ఓటర్లపై ప్రభావం ఎందుకు పడుతుంది? అది ఎవరికి లాభం? ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి. అందుకే ప్రభుత్వ ప్రకటనల పేరుతో రాజకీయ ప్రచారం చేస్తున్నారా అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇది పెద్ద ప్రశ్న. రాజకీయాల్లో నైతికత అనేటువంటిది ఉంటుందా అంటే లేదు అనేదానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, పన్ను చెల్లింపుదారుల డబ్బు. ఆ డబ్బుని ఒక పార్టీకి ఉపయోగపడేలా ఖర్చు చేయడం సరైందా? ఎవరు చేసినా ఇదే ప్రశ్న వస్తుంది. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరైనా సరే. ప్రజలనేది ఒక్కటే మాట. పార్టీలు మారొచ్చు, అధికారాలు మారొచ్చు, కానీ ప్రజాధనం మాత్రం ఒకటే. అది ఎవరి పార్టీకి చెందింది కాదు, ప్రజలది. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి, కానీ ప్రజల డబ్బు మాత్రం జాగ్రత్తగా వాడాలి అంటున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నటువంటి పెద్ద ప్రశ్న, ఇంకొక విమర్శ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎందుకు? తెలంగాణ విజయాల ప్రచారం తెలంగాణ ప్రజలకు తెలియచేయాలి. జాతీయంగా చేయాలి అంటే దానికంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ఒకవేళ రాజకీయ పార్టీలు కనుక ప్రచారం చేసుకోవాలంటే అది మీ పార్టీ డబ్బులతో చేసుకోవాలి, ప్రభుత్వ సొమ్ముతో కాదు అనేది. ఇది ప్రజల ప్రశ్న, రాజకీయంగా వచ్చేటువంటి ఆరోపణ కాదు. సమాధానం అందరూ చెప్పాల్సిందే. అయితే ఇక్కడ వైసీపీ బాటలో బీఆర్ఎస్ ఎందుకు నడుస్తోంది అంటే ఈ విమర్శ అనేటువంటి పాయింట్లో, కేవలం విమర్శ అనేటువంటి పాయింట్లో. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ స్ట్రాటజీని వాళ్ళు అప్లై చేశారు ప్రతి రాష్ట్రంలోనూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అని చెప్పి ఒక కన్సల్టెన్సీకి 8.5 కోట్లు ప్రతి సంవత్సరం పే చేశారు. 8.5 కోట్లు.
ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని. అలాగే ప్రకటనల ఖర్చుతోటి ఏం చేశారో అందరికీ తెలిసినటువంటిదే. ఏ పత్రికలకు ఏమి ఇచ్చారనేది మొన్నే మొత్తం డీటెయిల్డ్గా ఆర్టీఐ సమాచారంతో కూడా మీ ముందు ఉంచడం జరిగింది. సో ఇలాగా ప్రజల సొమ్ము అనే దానికి జవాబుదారీతనం అనేది లేకుండా అప్పుడు చేసినటువంటి తప్పులు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంటే దాన్ని మామూలుగా ఉండాలి మాట్లాడకుండా. లేదంటే ఇంకోటి చెప్పొచ్చు, ఆ రోజు మేం చేసిన తప్పే మీరు కూడా చేస్తే మాకు మీకు తేడా ఏముంది అన్న మాట హరీష్ రావు గారు అనుంటే అది సమంజసంగా ఉండేది. ఎందుకంటే మేము తప్పు చేసామనే కదా ప్రజలు అధికారంలోకి రానివ్వలేదు, మీకు ఇచ్చారు. మరి మీరు అదే తప్పు చేస్తే రేపు పొద్దున మాకు వస్తుంది అధికారం, లేదంటే ఇంకెవరికో ఇస్తారు. ఆ తప్పు చెయ్యకూడదు అనేటువంటి ఒక సజెషన్లా కనిపించాలి అది. కానీ ఇక్కడ వచ్చేసి విమర్శపరంగా చాలా గట్టి విమర్శ చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో మీ పబ్బం గడుపుకుంటున్నారా అని చెప్పని. మీరు నేర్పిన విద్య నీరజాక్ష అని బీఆర్ఎస్ ఏం చేసిందో కాంగ్రెస్ అదే చేస్తోంది. ఇక్కడ ఎవరో ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ ఆ తాన్లో ముక్కలే. చివరాఖరికి ప్రశ్నలు సమాధానాలు వేసేయాల్సింది, వెతుక్కోవాల్సింది ప్రజలు మాత్రమే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.